చెప్తున్నాను, కన్ఫర్మ్ చేసుకోండి. SR250118001235. మీ స్మార్ట్ కార్డ్ నెంబర్ వచ్చేసి 7524709869 సార్. మీరు ఓకే. కంప్లైంట్ రైజ్ చేసిన 24 అవర్స్లోనే మీ ప్రాబ్లం అనేది రిజాల్వ్ అయిందా సార్? నేను కంప్లైంట్ ఎప్పుడు రేజ్ చేసినా తెలుసా అమ్మా మీకు? సార్ మీరు 18th అనేది కంప్లైంట్ రైజ్ చేశారు 18th కాదమ్మా, సార్. 7 months బ్యాక్ నేను కంప్లైంట్ చేసిన నో సిగ్నల్ అని చెప్పేసి. సార్ 6 మీరు months వినండి పూర్తిగా వినండి. 7 months బ్యాక్ నేను నో సిగ్నల్ ప్రాబ్లం అని చెప్పేసి నేను సన్ డైరెక్ట్ వాళ్ళకి కాల్ చేసి చెప్పడం జరిగింది. ఓకే సార్. వాళ్ళు ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు. ఓకే సార్. ఇవ్వకపోయిన తర్వాత 6 months తర్వాత మళ్ళీ నేను నా పర్సనల్ డబ్బులు పెట్టుకొని నేను ప్రైవేట్ వాళ్ళతో చేయించుకున్నా. మళ్ళీ సిగ్నల్ ఓకే. 3 months రీఛార్జ్ చేసిన ఆల్రెడీ. సిగ్నల్ వచ్చిన తర్వాత సార్ మీ కంప్లైంట్ ఓకే అయిపోయింది, మీ కంప్లైంట్కు మేము చేసినాం కదా, మీ కంప్లైంట్ ఓకే అయిపోయింది కదా అని పర్ డే 3 times 4 times ఫోన్ వస్తుంది. అంటే మీరు వచ్చి చేసినందుకు నేను టీవీ నడుస్తుందా లేకుంటే సన్ డైరెక్ట్ సిగ్నల్ వస్తుందా నాకు అర్థమవుతుంది. అంటే మీరు రాకపోవడమే నాకు ఉత్తమం అయిపోయింది. వచ్చి ఉంటే ఎన్ని ఫండ్స్ వచ్చేదో తెలియదు మరి. సార్ ధనుష్ అనే పేరు మీద 18th అనేది కంప్లైంట్ అనేది రైజ్ చేశారు. ఎవరి పేరుతోని? ధనుష్ అనే పేరు మీద సార్. ధనుష్ ఎవరు? సార్ అది మీకు తెలుసు సార్. మీకు లేదండి, తెలుసా ఇప్పుడు శివ అనే పేరు పైన ఉందా సన్ డైరెక్ట్? సార్ సన్ డైరెక్ట్ నేమ్ వచ్చేసి శివ అనే పేరు మీద ఉంది సార్. మరి నేను మాట్లాడుతున్నా, మరి ఇప్పుడు ధనుష్ ఎవరు మధ్యలో? సార్ మీకు ధనుష్ గారు ఎవరు తెలీదా సార్? మా ఫ్యామిలీలో ధనుష్ అనే పర్సన్ లేడు. ఓకే సార్. ధనుష్ అనే పేరు మీద కంప్లైంట్ అనేది రైజ్ చేస్తారు. వాడు ఎవడో కంప్లైంట్ చేస్తే నేను కంప్లైంట్ చేసింది ఎప్పుడు? 7 months బ్యాక్. ఇప్పుడు మళ్ళీ 3 months రీఛార్జ్ చేసి పెట్టినా ఈ టీవీలో ఎందుకు రీఛార్జ్ చేసినా ఈ సన్ డైరెక్ట్ వీక్కొని పోమని చెప్పి కూడా నిన్న ఫోన్ చేస్తే వాళ్ళతో కూడా చెప్పిన ఈ సెటప్ బాక్స్ ఈ సన్ డైరెక్ట్ అన్ని తీసుకెళ్ళండి, నాకేం ప్రాబ్లం లేదు, నేను ఇంకేదన్నా లోకల్ ఛానల్ పెట్టుకుంటా. ఎందుకంటే మీ మెంటల్ టార్చర్ ఎక్కువైతుంది. పర్ డే 4 times కాల్స్ వస్తున్నాయి. ఓకే సార్. అంటే నేను మీ ఫోన్ మాట్లాడాలా లేకుంటే వేరే పని ఏమైనా చూసుకోవాలా? ఓకే సార్ క్షమించండి సార్. కంప్లైంట్ ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు ఫోన్ రావాలి, అప్పుడు దానికి రెస్పాన్సిబిలిటీ ఉండాలి, దానికి సంబంధించిన దాన్ని అప్పుడప్పుడే ఫోన్ చేసి మాట్లాడి నీకు ఏదైనా ఉంటే పంపిస్తున్నామని చెప్పేసి ఒక టెక్నీషియన్ పంపించేసి బాబు ఆ టెక్నీషియన్ ఛార్జెస్ ఇంత ఉన్నాయి అంటే మేము ఆ డబ్బులు ఏందో ఇచ్చేస్తాం. అది ఫ్రీగా మాకేం సర్వీస్ చేయమని మేము ఏం రిక్వెస్ట్ చేయట్లేదు. ఓకే 7 months తర్వాత ఇప్పుడు కంటిన్యూ ఫోన్స్ వస్తున్నాయి నాకు. 7 months ముందేం చేసిరు మీరంతా సన్ డైరెక్ట్ వాళ్ళంతా? నేను కంప్లైంట్ చేసింది ఎప్పుడు, మీరు ఫోన్ చేసేది ఎప్పుడు? ఓకే సార్ క్షమించండి సార్. మళ్ళీ ఓకే అంటారు ఏంటండి? నేను కంప్లైంట్ రేజ్ చేసింది ఎప్పుడు, మీరు ఫోన్ చేసేది ఎప్పుడు అంటున్నా. నాకు కంటిన్యూ 1 week అవుతుంది, నాకు కంటిన్యూ ఫోన్స్ వస్తున్నాయి. నేను మీ ఫోన్ మాట్లాడాలా, నా బిజినెస్ చూసుకోవాలా లేకుంటే ఏం చేసుకోవాలి చెప్పండి? తీసుకెళ్ళండి మూసుకొని సప్పుడు కాక ఇవన్నీ సన్ డైరెక్ట్ అన్ని తీసుకెళ్ళండి. నాకు సన్ డైరెక్ట్? కస్టమర్ లైన్ లో ఉండి కాల్ ని డిస్కనెక్ట్ చేయకపోవడం వల్ల మేము కాల్ ని డిస్కనెక్ట్ చేస్తున్నాము. ఎవరు డిస్కనెక్ట్ చేసిరు?